లూకా భక్తుడు రాసినటువంటి సువార్త. నాన్న సువార్త వాక్య పట్టణములో మనము చదివినటువంటి ఆ మాటను మరొకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. అందరూ చూడండి, లేఖనాన్ని చూడండి, వాక్యాన్ని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్ద నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ప్రభువు ఆశీర్వదించి దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, చిన్నపిల్లల యాక్షన్ సాంగ్స్ ద్వారా మహిమ పొందారు, కంఠస్థ వాక్యములు, అలాగే ప్రభువా కేక్ కటింగ్ కార్యక్రమము, కానుక సమర్పణ, సమస్త విషయములలో, సమస్త కార్యములన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి అయా మీ కృపా సహాయమును అందించారు. ప్రభువా నీ దాసుడు రొట్టివాడు, బలహీనుడు, నీ దాసుడిని ఒక్కసారి మీ సెలవు చాటును మరుగుపరిచి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఈ శబ్ద శ్రవణ యంత్రము ద్వారా ఎంత దూరం అయితే దేవుని వాక్యము వెళుతుందో అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా ఈ రాత్రి ఈ కూడిక అయ్యా వింటున్న వారికి, ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసిన వారికి దీవెన ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. ఈ ప్రాంతం అంతటిని వెలుగుతో నింపమని, వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న సకల చీకటిని, అంధకార శక్తుల ప్రభావములన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవా మీరే దిగివచ్చి మాతో మాట్లాడి నీ వాక్యమందు మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న సహోదరి సహోదరులు అందరికీ, ప్రతి కుటుంబానికి కూడా ఏమండి, ఈ జనపాల వారి వీధిలో నివాసం ఉంటున్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, దైవాశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొద్ది సమయము నీవు దేవునికి సమయము ఇవ్వగలగాలి. చాలా సందర్భాలలో ఏదైనా మనకి దీవెన రావాలి అంటే, ఆశీర్వాదం రావాలి అంటే మనం శ్రద్ధగా దేవుని మాట వినాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. ఎవరైనా రిఫరెన్స్ చదివే వాళ్ళు కొంచెం అలర్ట్గా దగ్గరగా ఉండండి, నేను చెప్పినప్పుడు చదివి సహాయం చేద్దరు. కానీ నీ దేవుడైన యెహోవా మాట
నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ వస్తాయని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రారంభము నుండి మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక 4-5 దీవెనలు చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఎలాగంటండి ఈ మాట కోసం చదివించాను. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, చూడండి ఆశీర్వాదం ప్రారంభమైంది. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు. ఇక మీరు చదువుకుంటూ వెళితే చాలా దీవెనలు ఉన్నాయి. అలాగే కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఈ దీవెనలు అయిపోయాక అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినని ఎడల అన్నాడు. ఒకే ఒక్క అక్షరం వెనక్కి ముందుకు జరుగుతుంది. వినినా ఆ నాన్న తీసుకొచ్చి మధ్యలో పెట్టి నీ వెనక పెడితే వినని అన్నాడు. అక్కడ నుంచి అన్ని కూడా శాపములనేవి ఉంటాయి. దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి అన్న వాళ్ళు ఒక్కసారి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. శ్రద్ధగా వినండి. వింటే వస్తుందా అంటే వస్తుంది. మీరు వాక్యం పట్ల చూపించే శ్రద్ధను బట్టి మొట్టమొదటిగా ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరంలో స్వస్థత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కొబ్బరి నూనె నేను చేసి ప్రార్థన చేయడం అని సెకండరీ. నేను సిలువ గుర్తు వేసి కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేశాను సెకండరీ. ఫస్ట్ ఏంటంటే మీరు విన్న వాక్యమును హృదయంలోకి మీరు తెచ్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మీరు ఒక మార్పు చెందిన వారైతే ఆ వాక్య ప్రభావము ఏం చేస్తుందంటే మీ శరీరానికి స్వస్థత కలుగజేస్తుంది, మీ ఆత్మకు రక్షణ కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి శ్రద్ధగా దేవుని మాట విని దీవెనతో ఆశీర్వాదములతో ఇక్కడి నుంచి వెళదాం. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో 14వ వచనాన్ని చదివి సహాయం చేయండి. లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో ఏమండి దేవుడు ఉండేటువంటి స్థలములలో, చాలా ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఏమండి భూమి మీద ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు ఏం కలుగుతుందండి? గట్టిగా చెప్పాలి. రిప్లై ఉంటే సప్లై బాగుంటుంది. భూమి మీద మనుష్యులకు సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేనిని బట్టి అని మనం ఆలోచన చేస్తే, దేనిని బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ వస్తుంది, దేనిని బట్టి భూమి మీద మనుషులకు సమాధానం వస్తుంది. ఈ రాత్రి మీరు శ్రద్ధగా వింటే, ఈ రాత్రి మీరు శ్రద్ధగా దేవుని మాట వింటే మీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మీరు దేవుణ్ణి మహిమ పరుస్తారు. అలాగే మీ కుటుంబాల్లో మీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుని ప్రసంగాన్ని ముందుకు తీసుకుని వెళదాం. చాలా కుటుంబాలు ఇక కులాలు మతాలు వద్దండి. మతం అని పేరొద్దు, కులం అని పేరొద్దు.
ఏ కుటుంబంలో చూసినా ఆ కుటుంబానికి సమాధానము అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానము ప్రతి కుటుంబానికి అవసరం. కుటుంబంలో యజమానికి సమాధానము ఉంటే భార్యకు సమాధానం లేదు. భార్యాభర్తలకు సమాధానం ఉంటే పిల్లలకి సమాధానం లేదు. పిల్లలకి సమాధానం ఉంటే తల్లిదండ్రులకు సమాధానం. కుటుంబాలు ఎవరి కుటుంబాలు చూసినా అసమాధానంతో ఉన్నారు. అసమాధానం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఏమండి ఇలాగ అనేక రకాల సమస్యలతో మనుషులు ఎలా ఉన్నారంటే అసమాధానంతో ఉన్నారు. పైకి చూడడానికి ఎలా ఉన్నారంటే వందనాలంటే వందనాలు, బాగున్నారా, ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ లోపలంతా కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన, ఏదో తెలియనటువంటి భయము మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పిన మాట వాస్తవమా కాదా చెప్పండి. నేను చెప్పిన మాట వాస్తవమా కాదా? కుటుంబాల్లో మరి ఒకరికి సమాధానం ఉంటే మరొకరికి సమాధానం ఉండటం లేదు. మరి ఆ సమాధానమును నీకు నాకు ఎక్కడ దొరుకుతుంది? ఎవరి ద్వారా దొరుకుతుంది? సరే, మామూలుగా ఆలోచన చేద్దాం. డబ్బు లేదండి, లేని దాన్ని బట్టి మా ఇంట్లో సమాధానం లేదండి, ఆర్థిక పరిస్థితులను బట్టి సమాధానం లేదండి. కాస్త చేతిలో డబ్బు ఉంటేనా చాలా హ్యాపీగా ఉంటానండి, చాలా సంతోషంగా ఉంటానండి. అవునా? ఒకసారి డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట అడుగు. అమ్మా, బ్రదర్, మీకు డబ్బు చాలా ఉంది కదా, మీరు చాలా సమాధానంగా ఉన్నారా అని అంటే, సమాధానమా? అసలు రాత్రి నిద్ర పట్టక బిళ్ళలేసుకుని పడుకోవాల్సి వస్తుందని సమాధానం వాళ్ళు చెప్తారు. ఎవరు? డబ్బున్నవాళ్ళు. అంటే డబ్బును బట్టి సమాధానం అని అనుకోకండి. డబ్బున్న వాళ్ళే చాలా మంది నిద్ర పట్టక ఏంటి పరిస్థితి, ఈ ఆస్తిపాస్తులు ఏంటి, ఈ బిల్డింగ్లు ఏంటి, ఇవన్నీ ఎలాగా, తర్వాత ఎవరు, ముందు ఎవరు, వెనక ఎవరు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏంటి పరిస్థితి. సార్ ఎదురుకొచ్చేయండి, ఇక్కడ ఉన్నారు అమ్మగారు, మీకోసం సీటు కూడా రెడీగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా దేవుని యొక్క సన్నిధికి మనం ఇంటేవారి తోట ఎక్కడ మనం కూటాలంటే అక్కడికి వారు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మీరు అసమాధానం గురించి చెప్తా హ్యాపీ క్రిస్మస్ ఏం చెప్తాను? తప్పకుండా మీతో క్లోజింగ్ లో గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానము లేదండి. ఇప్పుడు చక్కగా అన్నీ బాగున్నాయి, పిల్లలు మాట వినరు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు, పిల్లలు బాగానే ఉన్నారు, తల్లిదండ్రుల్లో ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి విషయాలు అనేకము కుటుంబాలు ఎవరిని కలపండి, ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితి. అయితే ఈ రాత్రి నేను చెప్పేటువంటి సమాధానం మనుషులకి మధ్యన వచ్చినటువంటి పరస్పర ఇబ్బందులు కాదు, ఆర్థికపరమైన ఇబ్బందుల సమస్య కాదు, ఆరోగ్యపరమైన ఇబ్బందుల సమస్య కాదు. ఈ రోజున నేను చెబుతున్నటువంటి సమాధానము ఎవరితో ఎవరికి ఉండాలి అంటే మనుషులకి సమాధానం ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మనుషులకు దేవునితో సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్తతో సమాధానం వస్తుంది, కొంచెం ప్రయాసపడి నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీ భర్తతో నీకు సమాధానం వస్తుంది. భార్యతో సమాధానం, ఆమెను ప్రేమించవలసిన రీతిగా, ఆమెను గణపరచవలసిన రీతిగా నువ్వు ప్రేమించి గణపరిస్తే నీకు సమాధానం దొరుకుతుంది. పిల్లలతో సమాధానం, వారికి నువ్వు ఒక మాదిరికరమైన భక్తి చూపిస్తే తప్పకుండా అక్కడ సమాధానం వస్తుంది. ప్రతి పరిస్థితికి పరిష్కారం దొరుకుతుంది. కానీ దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అసమాధానం ఎవరు తీరుస్తారు? దేవునికి మనకి మధ్యన
అసమాధానం అంటే గొడవ, ఒక వైరం ఉంది. ఈ రాత్రి దాన్ని వివరించి మీకు చెప్తాను. దేవుడు నరుడిని కలగజేశాడు. తన పోలికలో నరులను కలగజేశాడు. మొదటిగా ఆదామును చేశాడు. ఆ తరువాత అతనికి సాటి అయిన సహాయునిగా హవ్వను చేశాడు. మొదట ఎవరిని చేశాడండి? అవునా? అదే అర్థమాట అనేసాడు. ఆదాముని. ఆ తర్వాత ఎందుకు చేశాడు? నిన్ను ఎందుకు చేశాడు? స్త్రీలారా, అక్క చెల్లెళ్ళారా, నిన్ను ఎందుకు చేశాడు దేవుడు? సాటి అయిన సహాయిని అంటే ఒక మంత్రి పోస్ట్ అన్నమాట. సహకరించాలి చక్కగా. ఆదాముకి సాటి అయిన సహాయునిగా హవ్వను చేశాడు. ఇది ప్రారంభ మానవుల యొక్క పేర్లు. అయితే వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, ఒక తోట వేసి ఆ తోటలో సమస్త వృక్ష ఫలములను పెట్టి అందులో ఒక చెట్టు పెట్టాడు. అదేమిటంటే మంచి చెడ్డల తెలివినిచ్చో వృక్ష ఫలము. చెప్పండి ఏంటది? మంచి చెడ్డల తెలివినిచ్చో వృక్ష ఫలము. సమస్త వృక్ష ఫలములను తినవచ్చు, కానీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము తినవద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు? దేనికి వద్దు అన్నాడు? అది తింటే ఏమైంది? ఏమండి, ఇప్పుడు పిల్లలు సంవత్సరం అంతా చదివారు. చదివిన తర్వాత మాస్టర్ గారు, స్కూల్ యజమాని ఏం చేస్తారు? చివరిలో పరీక్ష పెడతారు. అప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి, అయ్యా మా మనవరాలు, మా అబ్బాయి, మా కూతురు సంవత్సరం అంతా వచ్చింది, చక్కగా చదువుకుంది, హోంవర్క్లన్నీ చేసింది, కావాలంటే పుస్తకాలు చూడండి, పరీక్షలు మాత్రం రాయదండి అని అంటే మరొక క్లాస్కి వెళ్తుందా? వెళ్ళదు. చదువుకి పరీక్ష, ఉద్యోగానికి పరీక్ష, ఆత్మీయ జీవితానికి పరీక్ష. అలాగే దేవుడు కూడా ప్రప్రథమ మానవుడైన ఆదాముకి అవ్వకు కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఒక వృక్ష ఫలమును, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చేసి దాన్ని తినవద్దన్నాడు. అంటే ఎంతవరకు నా మాటకు లోబడతారు, ఎంతవరకు నా ఆజ్ఞకు లోబడతారని దేవుడు పరీక్ష చేశాడు. అది తిన్నంత మాత్రాన ఈయనకి ఏమి నష్టపోయేది లేదు, వాళ్ళకి కండొచ్చేది లేదు. అసలు ఎంతవరకు వీళ్ళు నా మాట వింటారు? అయితే ఆదాము అవ్వ ఏం చేశారంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి సర్పము చేత అనగా సాతాను చేత మోసపరచబడి దేవుడు తినవద్దన్నటువంటి వృక్ష ఫలమును తిన్నారు. తినడం చేత వచ్చినటువంటి శిక్ష ఏమిటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుడు చెప్పాడు, ఆదామా, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నాయి ఈ పండు నువ్వు తింటే తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. మరి ఆ రోజున చంపేశాడండి. ఆదామును ఆ రోజు చంపాడా దేవుడు? అవ్వమ్మను చంపాడా? చంపరా. కృప కలిగిన దేవుడు ఒక ప్రణాళిక రచించి, ఇక్కడతో ఈ ఆదాము అవ్వలను ఒకవేళ చంపేస్తే వీరి నుండి ఇంకా మానవ జాతి రావలసి ఉంది, కాబట్టి వీరు మరణిస్తే మరలా మానవ జాతి రావడానికి కష్టం అవుతుందని దేవుడు ఏం చేశాడంటే, వారిని క్షమించి వారికి ప్రతిగా 2 పొట్టేళ్లను 2 లేక గొర్రె పిల్లలను, అక్కడ మెన్షన్ చేయన 2 జీవులను అక్కడ బలి అర్పించి, వారు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమానికి ఆ జంతువు యొక్క, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమును ఏం చేశాడంటే మధ్యవర్తిత్వంగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాము చేసినటువంటి అతిక్రమ పాపమును అతని మీద నుండి తొలగించడానికి దేవుడు దేనిని తీసుకున్నాడంటే రక్త ప్రోక్షణమును తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదామును ఆనాడే చంపేస్తుంటే
ఇప్పటి వరకు మనం ఈ కూటాలు ఇవన్నీ కూడా ఉండేవి కాదు. ఒకవేళ ఆదాము దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించకపోతే పరిస్థితి ఎలా ఉండునంటే, నేటికి కూడా ఆదాము నిత్య యవ్వనముతో మరణము లేని జీవము జీవిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ పండు తినకుండా ఉంటే ఏమండి మనకి పరిస్థితి వచ్చేది కాదు. పురుషులు అనుకుంటున్నారు, అసలు మేము తినలేదండి, మా ఆదాము గారు తినలేదండి, అదంతా కూడా ఎవరు చేశారు? అవ్వమ్మ చేసిందండి. ఆమె చేసిన పని ఎంతవరకు వచ్చిందండి? ఎవరు చేసినని? కుటుంబము, సంసారము. ఏమండి అంటే భార్య వేరు, భర్త వేరు కాదు. మన వేదములలో, మన పురాణాలలో పరమేశ్వరుని యొక్క చిత్రం మనము చూస్తే సగము ఈశ్వరుడు, సగము పార్వతీదేవి ఉంటుంది. అంటే అర్ధనారీశ్వరుడు అని ఆ చిత్రపటాన్ని అందరూ కూడా చెబుతూ ఉంటారు. సగభాగము పరమేశ్వరుడు, సగభాగము పార్వతి. ఆ యొక్క నిజస్వరూపం ఎవరంటే సగభాగము దేవుడు, సగభాగము భక్త సమాజము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక కళ్యాణం అనే మాట మనం వింటాం కదా. భగవంతుడు భక్తులను, ఆయనకిష్టులైనటువంటి వారిని వివాహము చేసుకున్న తరువాత ఆయనలో సగభాగము భక్త సమాజం అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వ వారిరువురు కూడా మరి ఆ పండు తిని ఆజ్ఞను అతిక్రమించి లోకములోకి ఏం తీసుకొచ్చారంటే పాపమును తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆదాము నుండి ప్రారంభమైనటువంటి ఆ పాపము నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. చూడండి, రోమా పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా, ఎంతమంది ద్వారా అని రాశాడండి? ఆ ఒక్క మనుషుడు పేరు ఏం చెప్పుకున్నామండి? చెప్పాలండి గట్టిగా. మరి మర్చిపోకూడదు. ఒక మనుషుడంట, ఎవరో ఏంటో అని అనుకోకండి. ఆ ఒక మనుషుడు ఎవరు అంటే ఆదాము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయేను. ఆదాము చేసిన అతిక్రమ పాపమును బట్టి మానవ జాతి మీదకి మరణం వచ్చింది. మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. పాస్టర్ గారు, అక్కడ నిశ్చయముగా చచ్చేది అన్న చోట బలి అర్పించాడు కదండి. అక్కడ ప్రాయశ్చిత్తము మరి ఏమిటి దాని సంగతి అంటే, మరణము అనేది తాత్కాలికంగా చేశాడు. అంటే మొత్తానికి ఆదాముని ఈ లోకంలో ఉంచడం అనేది కాదు దాని అర్థం. తాత్కాలికంగా కొంతమంది జనాంగము, కొంతమంది ప్రజలు, ఆదాము నుండి కొన్ని జనరేషన్స్ రావాలి కాబట్టి ఆయనను సుమారు 900 పైచిలకు అతన్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత నెమ్మదిగా శరీరము బలహీనమై వృద్ధుడై ఏమండి అతనికి మరణం వచ్చింది. లేకపోతే అతడు గాని ఆ పండు, ఆదాము హవ్వలు గాని ఆ పండు తినకపోతే మరణం అనేది మనుషులకు వచ్చేది కాదు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొంతకాలానికి ఏమండి మనము దేవుని యందు భయభక్తులు కలిగి సత్య మార్గమును మనము స్పష్టంగా తెలుసుకుంటే మరణమే లేనటువంటి లోకములోకి భగవంతుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. వెనకాల ఉన్నవారు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మరణమే లేనటువంటి లోకములోకి భగవంతుడు మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు. సరే, పాయింట్ లోకి వచ్చేద్దాం. ఒక మనుషుని ద్వారా లోకములోకి పాపమును బట్టి మరణము అందరికి సంప్రాప్తమైంది కదండి.
మన ఊళ్ళో పుట్టిన వాళ్ళందరూ చనిపోతున్నారా, చనిపోవట్లేదా? మన ఊళ్ళోనో పక్క ఊళ్ళో కూడానా? దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో పొట్టోడైనా పొడుగోడైనా తెల్లోడైనా నల్లోడైనా ఏ జాతి వాడైనా సరే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒకనాటికి మరణించక తప్పదు. ఆ మరణము ఎలా వచ్చిందంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము నుండి వచ్చింది. ఆదాము నుండి సమస్త మానవ జాతంతటి మీదకి పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. నాకు సంబంధం ఏంటి పాస్టర్ గారు? మా పక్కింటి వాడు తప్పు చేస్తే నన్ను జైలు లేస్తే నేను ఊరుకుంటానా? ఆదాము చేసినటువంటి పాపము నాకు సంబంధం ఏంటండి? నాకేంటి సంబంధం అని అనొచ్చు. దానికి సంబంధం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు. మీ నాన్నగారు కష్టపడి వ్యాపారం చేసి ఉద్యోగం చేసి కొన్ని డబ్బు బంగారం ఆస్తి కూడబెట్టారు. కూడబెట్టిన తర్వాత కొంతకాలానికి ఈ లోకయాత్ర ముగించుకుని మరి తండ్రి గారు వెళ్ళిపోయారు. మరి తండ్రి గారి యొక్క ఆస్తి ఎవరికి వస్తుంది చెప్పండి? ఇంటి పక్కోళ్ళుగా చెప్పాలి. పిల్లలకే వస్తుంది, ఇంటి పక్కోళ్ళకి రాదు కదా, పిల్లలకే వస్తుంది. కాబట్టి నువ్వు కష్టపడినటువంటి ఆస్తి నీకు ఎలాగా హక్కుతో వచ్చిందో మరి ప్రప్రథమ మానవుడు చేసినటువంటి పాపము ఏమండి రక్తము ద్వారా నీలోకి ఒక ఆస్తి కింద వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని దేశాలలో మనుషులు ఉంటారు కానీ అందరూ ఒక రకంగా ఉండరు. చైనా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఆ మూతి ముక్కు మొత్తం కలిసిపోయి ఉంటాయి. ఇక కొంతమంది తెల్లవాళ్ళని చూస్తూ ఉంటే కొంచెం బాగా తెల్లగా ఉంటారు, కొంతమంది గోధుమ రంగులో ఉంటారు, కొంతమంది రోజ్ కలర్లో ఉంటారు, కొంతమంది నిగ్రోలో ఉంటారు. రకరకాల వాతావరణమును బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి వారి శరీర దారుఢ్యము రూపము ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇక్కడ అందరూ తెల్లగానే ఉన్నారా? వాకింగ్ చెప్పి నేను ఎలా ఉన్నాను చెప్పండి, అది చూసి చెప్పండి, నన్ను చూసి కాదు. హలో హలో విన్నారా? ఆ ఫోటో చూసి చెప్పండి. ఆ ఫోటో ఈ ఫోటో ఒకటేనా? అవునంటే స్తోత్రం చెప్పండి. మా పిల్లడు మా మీద ప్రేమ ఎక్కువైపోయి బాగాతో వేశాడు. ఏమండి? బాగాతో వేశాడు, చక్కగా మంచి కలరు. మరి ఆ రీతిగా అక్కడ కనపడుతుంది కానీ అది ఒరిజినల్ కలర్ కాదు. ఒకవేళ నల్లగా తెల్లగా పొట్టిగా పొడుగుగా రకరకాలుగా ఉంటారు. కానీ నల్లవాడిలోనైనా తెల్లవాడిలోనైనా ఇండియా వాడైనా అమెరికా వాడైనా ఏ దేశం వాడిలోనైనా రక్తం ఎలా ఉంటుంది చెప్పండి? ఎర్రగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమెరికా వాడి రక్తము, ఇండియా వాడి రక్తము, ఏ దేశము వారి రక్తమైనా ఎర్రగానే ఉంటుంది. రక్తంలో మార్పు ఉండదు, స్కిన్లో మార్పు ఉంటుంది, వాతావరణం బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి. రక్తము ఎర్రగా, అది పసుపుగా ఎక్కడైనా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? రంగు మారుతుందా? మారదు. బట్టలు మారుతాయి, స్కిన్ మారుతుంది. ఏమండి? ఒక ఆమె నాట్యం చేసింది, ఒక స్టేజ్ మీద మంచి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. మీరు కూడా కొట్టండి సార్. చప్పట్లు కొట్టారు. అబ్బా చాలా బాగా నాట్యం చేసేది ఈమె అని చెప్పి తర్వాత ఆమెని కలుసుకోవాలని చెప్పి అక్కడే కొంతమంది అభిమానులు అయిపోతూ ఉంటారు. అభిమానులు అయిపోయి ఆమెను కలుసుకుంటాకని చెప్పి ఆమె ఉండేటువంటి ఈ ప్రోగ్రామ్ ఇచ్చి పక్కకు రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి లోపల నుంచి ఒక ఆవిడ వస్తూ ఉంది. ఆవిడని అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఆవిడ కొంచెం పెద్దగా ఉంది, ఈ ఎదురుపడిన ఆవిడ కొంచెం పెద్దగా ఉంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైచిల్లుకు ఉన్నాయి. అమ్మా ఇప్పుడు నా స్టేజ్ మీద నాట్యం చేసినటువంటి ఆ యొక్క యవనస్తురాలు ఎక్కడున్నారో ఒకసారి ఆమెను కలవాలి అని అంటే ఆవిడ ఒకసారి ఎలా నవ్వింది అని నవ్వింది. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? వెళ్ళిపోయిందా ఏంటి ఆవిడంటే, ఆ యవనస్తురాలు నేనే, ఆ యవనస్తురాలు నేనే అని. ఏంటమ్మా నువ్వా? అదేంటమ్మా మరి స్టేజ్ మీద అంటే అంతా మేకప్. ఏ కప్పు?
అంత మేకప్. నల్లోళ్ళు తెల్లగా, తెల్లోళ్ళు నల్లగా కనపడొచ్చు మేకప్ని బట్టి, కానీ ప్రతి ఒక్కరిలో ఉండేది ఏంటి చెప్పండి? రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రక్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుండి మనందరికి వచ్చింది. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు ఏమండి, అమ్మా సైలెంట్గా వచ్చి కూర్చోవాలి. ఈ మధ్యన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే బైబిల్లో నుండి కొన్ని వచనాలు, మరి క్రైస్తవులు చెప్పే మాట, హిందువులు చెప్పే మాట, ముస్లింలు చెప్పే మాట, ఇంకా రిలీజియన్స్ అందరూ చెప్పేటువంటి రకరకాల మాటలు ప్రజలు ఏం చేస్తున్నాయంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్ని మతాలు ఉన్నాయనుకుంటున్నారు? చెప్పగలరా మీరు? రిలీజియన్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే 4000 పైన ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. 4-5 కాదు, 4000 పైనే ఉన్నాయి మతాలు. ఒక్కొక్కరు ఒక రీతిగా చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఇట్లా కాదు, అసలు ఈ మానవుని యొక్క మూలము ఎక్కడ ప్రారంభించబడింది, అసలు మూల పురుషుడు ఎవరు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మానవుడా, ఎట్లాగా జరిగిందని చెప్పి ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ 5 ఖండాలుగా ఆల్రెడీ విభజించి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ఖండంలో నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి దాన్ని ల్యాబ్లో పరిశోధన చేసి డీకోడ్ చేసుకుంటూ వెనక్కి వెళితే తేలినటువంటి సత్యం ఏంటో తెలుసా? జెనెటిక్స్ సైన్స్ అని మీరు అది సెర్చ్ చేస్తే రక్త నమూనాల గురించినటువంటి వివరణ అక్కడ ఉంటుంది. ఏమండి, జన్యు శాస్త్రము నిరూపించింది ఏమిటంటే ఈ 5 ఖండాలలో ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ఈ నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఏ దేశం వాళ్ళైనా ఒక్క జంటలో నుండే వచ్చారని చెప్పి సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిన మాటే ఆ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. భవిష్య పురాణములో కూడా ఆదాము హవ్వల గురించినటువంటి ప్రస్తావన భవిష్య పురాణంలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగింపులోకి వస్తూ మధ్యలో ఉన్నాను. ముగింపులోకి వస్తున్నానంటే ముగించేస్తాను అనుకున్నారు మీరు. మధ్యలో ఉన్నాను. ఆదాము హవ్వల నుండి మానవ జాతి మీదకి వచ్చినటువంటి ఈ పాపమును ఏమండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ పాపమును బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే నేరాలు చేస్తూ ఉన్నాడు, ఘోరాలు చేస్తూ ఉన్నాడు, త్రాగుడికి బానిస అయిపోతా ఉన్నాడు, వ్యభిచారము చేస్తూ ఉన్నాడు, దొంగతనములు చేస్తూ ఉన్నాడు, అబద్ధములు ఆడుతూ ఉన్నాడు. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, లోకము ఏమండి పాపముతో నిండిపోయింది. రోజులు ఎలా ఉన్నాయి పెద్దాయన? రోజులు ఎట్లా ఉన్నాయంటే మా రోజుల్లో లేవురా బాబు. పాపముతో లోకమంతా నిండిపోయింది. అందుకే కరోనా లాంటివి, అలాగే తుఫాను లాంటివి, భూకంపాలు ప్రకృతిలోంచి వచ్చేస్తున్నాయి. ఏంటి భూకంపాలు? ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి చూడలేదే, ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే మాట చెప్తున్నారు పెద్దలందరూ కూడా. వినాలి జాగ్రత్తగా. పెద్దలందరూ ఒకటే మాట చెప్తున్నారు, భూమి మీద పాపము పెరిగిపోయింది. పాపం పెరిగిపోవడం చేతే ఇలాంటి విలయాలు, ప్రళయాలు వస్తున్నాయని చెప్పారు. మరి ఆ పాపమునకు పరిష్కారం ఏంటి? ఆ పాపమునకు పరిష్కారము ఏదైనా మనం కనుగొంటున్నామా అంటే ఈ 4000 మతాలు కూడా 4000 రకాలుగా తమకు నచ్చినట్టుగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు బోధించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి అండి, వెలుపల వెతకదండగండి. దొరవేశ్వరుడేడి భోజనం చెప్తాడా? ఓ చప్పట్లు కొడితే కొంచెం నేను పాడతాను పాట. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరి పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు నామములను పాపులండి, కులమత భేదములెందుకు
తొలగు నరక బాధ. హల్లెలూయా. పాపమును బట్టి మనిషికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. మరణములో 2 మరణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలి, మరి టైంను బట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళుతున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి వారిని మీరు అడగవచ్చు. మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను. మరణములు 2. ఒకటి భూమి మీద భౌతిక మరణము, రెండవది ఆత్మ మరణము. ఆత్మ మరణము, మనిషి చనిపోయక ముందు మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాణము, రెండవది ఆత్మ, మూడవది శరీరము. ఏమండి, ప్రాణము శరీరము విడవబడిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని దగ్గరకు వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని ప్రతి మతం చెప్పింది. ఈ సత్యాన్ని ప్రతి మతం చెప్పింది. వేదం చెప్పింది, పురాణాలు చెప్పాయి. ఏమండి, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. స్వర్గానికి వెళుతుందని కొంతమంది, నరకానికి వెళుతుందని కొంతమంది. అన్ని మతాలు కూడా పాపమును నిర్వహించాయి. అన్ని మతాలు కూడా నరకాన్ని నిర్వచించాయి. అన్ని మతాలు కూడా స్వర్గమును కూడా చెప్పాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క 2 స్థలాలలోకి వెళ్ళాలి. ఒకటి ఈ భౌతికమైన మరణం అయితే, రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండము. దానిని యమధర్మరాజు రౌరవాద్రి నరకాగ్ని గుండమని భవిష్య పురాణంలో చెప్పబడింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలములోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అగ్ని ఆరదు, ఉరుగు చావదు, ఏర్పును పండ్లు కొరుకుటయు ఉంటాయంట. బైబిల్ గ్రంథంలో 70 సార్లు నరకం గురించి చెప్పబడింది. ఎందుకు సువార్త చెప్తాం, ఎందుకు యేసు ప్రభుని పరిచయం చేస్తాము అంటే మరి ఆ నరకాగ్ని గుండము నుండి మానవ జాతిని విడిపించడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ ఎక్కువగా వాడుతున్న ఒక వస్తువు పేరు చెప్పండి. వెనక నుంచి, ఎదరు నుంచి, పక్క నుంచి, ఈ పక్క నుంచి ఒకటే మాట. అదేంటి చెప్పండి? సెల్ ఫోను. ఒక యవనస్తుడు సెల్ ఫోన్ బారిన పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నాడు. ఒక యవనస్తురాలు సెల్ ఫోన్ బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పిల్లలే కాదండి, కుటుంబాలలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈనాడు సమాధానం లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్. అంటే ఫోన్ వాడొద్దు అంటారంటే వాడాలి, కమ్యూనికేషన్ కోసం వాడాలి, అంతే తప్ప ఏమంటే మిస్ అయిపోయి టీవీ సీరియల్ చూసి అందరూ ఎలా చంపేశారు అలా చంపేసి అందరూ 2-3 మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేసి దుర్మార్గం అండి. ఫోన్ వాడిలా వాడాలి తప్ప పాపానికి ఆస్కారము ఇవ్వకూడదు. ఏం చెప్తున్నానంటే ఒక యవనస్తుడు ఒక ఫోన్ పట్టుకుని ఏమంటే ఇంట్లోంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఇంట్లోంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ వాడు ఎటు వెళ్తున్నాడో వాడికే తెలియదు. ఉత్తప్పుడు వాకింగ్ చేయమంటే చేయడు. ఎరా వాకింగ్ చేయమంటే ఆడుకుంటాను అంట. ఏమండి, ఫోన్ పట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో తెలియదు, ఎవరితో మాట్లాడతారో తెలియదు, అన్ని లాకులు సీక్రెట్లు. ఏమన్నా ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోన్ పట్టుకుని అలా రోడ్డు మీద వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు వెళ్ళిపోతున్నాడు, ఎటు పోతున్నాడో తెలియట్లేదు, వెనకేమొస్తున్నాయో తెలియట్లేదు, ఎదరేమొస్తున్నాయో చూడట్లేదు. ఆ ఫోన్ మాయలో పడి వెళ్ళిపోతా ఉండా వెనక నుంచి పెద్ద టిప్పర్ లారీ వచ్చేసింది. పెద్ద టిప్పర్ లారీ వచ్చింది. ఇది జరిగినటువంటి ఒక సంఘటన. పెద్ద టిప్పర్ లారీ వచ్చేసింది. ఆ చివరి నుంచి ఒక పెద్ద ఆయన అరుస్తా ఉన్నాడు, అరే బాబు, ఒరే కుర్రోడా, ఒరే చిన్నోడా, ఒరే తప్పుకో తప్పుకో లారీ వస్తుందిరా అంటే వీడు ఫోన్ పట్టుకుని అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. ఆఖరికి ఇక నేను ముసలాన్ని పోతే పోయిందిరా నా ప్రాణం, ఆ యవనస్తుని కాపాడదామని చెప్పి అమాంతంగా 2 అడుగులు ముందుకు వచ్చి రెక్కట్టుకుని బయటికి లాగాడు. ఈ లోపు లారీ వెళ్ళిపోయింది. ప్రమాదం నుంచి ఆ యవనస్తుడు తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అతడికి చుట్టం కాదండి, ఒక ప్రమాదంలో ఉన్నటువంటి ఒక బిడ్డ కొరకు ఒక యవనస్తుడు యొక్క జీవితాన్ని కాపాడడానికి అతడు చేసిన ప్రయత్నం తప్పంటారా? నీ కులమా వాడిది, నీ మతమా వాడిది,
నీకు సంబంధం లేదు, వాడిని ఎందుకు నువ్వు కాపాడావు, దేనికోసం కాపాడావు అని అంటే మానవతా దృక్పథం. మానవ సేవే, చెప్పాలి గట్టిగా, మానవ సేవే మానవ సేవ. సాటి మనిషిని ప్రేమించకుండా దేవుణ్ణి ఎవడు కూడా ప్రకటించలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాటి మనిషిని ప్రేమించాలి. అతన్ని కాపాడడానికి ఏ కారణం కావాలి? అయ్యో ఆ ప్రమాదములో వాడు లారీల కింద పడి చచ్చిపోతే వాడి వెనకాల తల్లిదండ్రులు, వాడి జీవితము నాశనం అయిపోతుండే రెక్కట్టుకుని బయటికి లాగాడు. ఈరోజు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాం తెలుసా? అగ్ని గుండములో నుండి నిన్ను తప్పించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము నుండి వచ్చిన మానవ జాతికి పాపము, పాపమును బట్టి మరణము, మరణానంతరము ఉన్నటువంటి రెండవ మరణము, ఆ అగ్ని గుండము నుండి నిన్ను తప్పించుకోవడానికి యేసు ప్రభు నీకు రక్షకుడయ్యాడని పరిచయం చేస్తున్నాం తప్ప మాకు కలిసి వచ్చేదేమి లేదు. పిండిస్తారనో, బియ్యం ఇస్తారనో, ఏమిస్తారనో మాకేమి అలాంటి అవసరమే లేదు. మేము ఇక్కడ అందరూ తెలుసు, అందరూ పరిచయం తెలుసు, కష్టపడేవాళ్ళం. మాకెవరు పైనుంచి కింద నుంచి ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చేది లేదు. ఎందుకొరకు ఇంత భారం? ఈ కుటుంబానికి ఎందుకు ఇంత భారం? వాళ్ళు పని చేసుకోవచ్చు కదా, చీర కొనుక్కోవచ్చు కదా, లేకపోతే ఈ పిండి వంటలు చేసుకోవచ్చు, పిల్లలకి ఏదో కొనుక్కోవచ్చు. ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెంటులు వేసి, ఈ లైట్లు వేసి, కుర్చీలు వేసి, పిల్లలకి యాక్షన్ సాంగ్స్ నేర్పించి దేని కొరకు? సహోదరి సహోదరుడా, నీవు ఆ అగ్ని గుండము నుండి తప్పించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పించబడాలి అని అనుకుంటే సరిపోదు, తప్పించబడలేము. ఏమండి, నాకు రోగం తగ్గాలి అనుకుని ఇంట్లో పడుకున్నావు అనుకో, రోగం తగ్గుద్దా? తగ్గదు. దానికి పరిష్కారం కావాలి, దానికి పరిష్కారం కావాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి చకచక. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏమండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ పాపము చేసి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపయా శరణాగత వత్సల శ్లోకంలో కూడా అర్థం చెప్తా ఉంది. అందరం పాపులమేనని బైబిల్ చెప్తా ఉంది, ఖురాన్ చెప్తా ఉంది, అందరూ పాపులమేనని. ఏ భేదము లేదు. ప్రతి మానవుడు కూడా భూమి మీద పాపముతో నిండి ఉన్నాడు. ఆ పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికి క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితంలో క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నా పాపానికి క్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధం ఏమిటండి అని ఒకవేళ మీరు అడగొచ్చు. నా పాపమునకు క్రీస్తు పుట్టుకకు సంబంధం ఏమిటి అని మీరు అడగొచ్చు. క్రీస్తు కన్య మరియ గర్భమున జన్మించాడు అన్నది మాత్రమే మనకు తెలుసు. కానీ ఆయన కన్యకు జన్మించక మునిపే ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరముల వాడు కాడు. ఆయనకి ఆదియు అంతము లేదు. ఆయన ఆది సంభూతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదివి సహాయం చేయండి. చదవండి గట్టిగా. యోహాను సువార్త, ఆదియందు వాక్యముండెను. చక్కగా వినండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. రెండు క్యారెక్టర్లు కనబడుతున్నాయి. ఒకటేమో దేవుడు, రెండోదేమో వాక్యం. వాక్యము కూడా ఏమై ఉందంట? దేవుడై ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ రావాలి. ఆ వాక్యమే యేసుక్రీస్తు అని మనకి చూడండి. 1వ అధ్యాయము 15వ వచనము మనము 14 ఏమండి, అనాదిగా, ఎప్పటి నుంచి అండి? అనాదిగా. ఆది అంటే ఏంటో తెలుసా? ఆది అంటే ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు, విశ్వమే లేనప్పుడు, సృష్టి ఏమీ లేనప్పుడు ఆదిలో ఉన్నటువంటి దేవుడు. 14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము శరీరధారిగా ఎందుకొరకు ఈ లోకంలోకి వచ్చాడు, శరీరమును ఎందుకు ధరించుకోవలసి వచ్చింది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఏమండి 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన ఎలా దేనికి వచ్చాడంటే శరీరమును అమర్చుకుని వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే శరీరము పాపమైనటువంటి ఏమండి ఈ మానవ జాతిని విమోచించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే సమస్తం కలిగింది. మరి అక్కడి నుంచే నీ పాపం పోనుగాక అంటే పోను కదా, మరి ఎందుకు పోలేదు? ఇప్పుడు సమస్తము నోటి మాట ద్వారా కలిగించినటువంటి దేవుడు నీ పాపము పోనుగాక అని అంటే పోను కదా, అది దేవుని న్యాయము కాదు. ఎందుకొరకు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అన్ని మతాలు ఏకీభవిస్తున్న సత్యం ఇది. రక్తము చిందించబడాలి. రక్తం చిందిస్తే తప్ప పాప క్షమాపణ లేదు. ఏమండి పాప క్షమాపణ లేకపోతే మన పాపమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతామో నిత్య నరకాగ్ని గుండములోకి వెళ్ళిపోతాం, తీర్పులోనికి వెళ్ళిపోతాం. ఏమండి ఆ తీర్పులోకి మీరు నేను వెళ్ళకూడదని, ఆ నరకాగ్ని గుండము నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన అనాదిగా ఉన్నటువంటి వాక్యమైన దేవుడు శరీరమును దాల్చుకొని ఈ లోకములోకి ప్రవేశించుటే క్రిస్మస్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. అనాదిగా వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకములోకి ప్రవేశించడమే క్రిస్మస్. శరీరమును ఎందుకు ధరించవలసి వచ్చిందంటే రక్త మాంసములలో ఆయన కూడా పాలివాడు కావాలి. రక్త మాంసములో పాలివాడు కావాలి. రక్తములో ఏముంటుందంటే స్వభావం ఉంటుంది. మానవ శరీరంలో ఉన్న రక్తానికి పాప స్వభావం ఉన్నది. అందుకే పిల్లలు చిన్నప్పుడే మీరు నేర్పించకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే పెన్నులు, ఎరేజర్లు, పెన్సిళ్ళు, డబ్బులు ఇంకా రకరకాలన్నీ కూడా ఏం చేస్తారు, దొంగతనము చేసేస్తారు. మీ అమ్మా నాన్న చెప్పారా దొంగతనం చేయమని? పెన్సిల్ దొంగిలించమని చెప్పారా? పెన్ను దొంగిలించమని చెప్పారా? పోని దొంగిలించారు అనుకుందాం. నువ్వు తీసావా అంటే ఏనాడైనా నిజం ఒప్పుకున్నారు? వీళ్ళు ఏనాడైనా ఒప్పుకున్నారు? పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి మనుష్యులో పాప స్వభావము పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాప స్వభావమును బట్టి ఒక మనిషి ఇంకొక మనిషిని రక్షించలేడు. పరమాత్ముడే, వాక్యమైనటువంటి దేవుడే, అనాదిగా ఉన్నటువంటి దేవుడే శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చి రక్తం చిందించాలని వేదము చెప్పిన సాక్ష్యము, వేద ప్రవచన నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములన్నిలా గ్రంథములన్నిలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడు
క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున, క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నేను పరిచయం చేస్తున్నటువంటి దేవుడు కేవలము బైబిల్లో మాత్రమే కాదు, మన భారతీయ మహర్షుల గ్రంథములన్నిటిలో కూడా లిఖించబడి ఉంది. సత్యాన్వేషకులైతే, సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవునితో సమాధానము కావాలి అనుకుంటే తప్పకుండా వేద గ్రంథముల యొక్క ప్రవచనాన్ని చదవండి, గ్రహించండి. సర్వమానవాళిని పాపము నుంచి విమోచించడానికి ఆ పరమాత్ముడు ఎవరో అని నీవు అన్వేషిస్తే నీకు దొరికేది యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హైందవానికి గొప్ప గురువు, పితామహుడు, గొప్ప గురువు స్వామి వివేకానందులు వారు అమెరికా వెళ్ళి చికాగోలో సర్వమత సమ్మేళనం జరుగుతున్నప్పుడు అక్కడ మన భారతీయుల తరపున మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు యోహాను సువార్తలో చెప్పుకుంటున్నటువంటి వాక్యము మా వేదములో చెప్పబడిన శబ్దము ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరబ్రహ్మను మనం తెలుసుకోలేమో, గాంచలేమో, కానీ పరమపుత్రుని మాత్రమే మనము తెలుసుకోగలము. పరబ్రహ్మ ఒక్కడే, ఆయన పుత్రుడు ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడయ్యా అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడని చెప్పుకుంటారా? కుంటివాళ్ళని గుడ్డివాళ్ళను స్వస్థపరిచాడని చెప్పుకుంటారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడని చెప్పుకుంటారా? చెప్పండి. అవన్నీ కూడా ప్రభువు చేసినవే. దానివల్ల నీకు రక్షణ కలగదు. రక్షణ మనిషికి ఎప్పుడు దొరుకుతుంది? సమాధానం ఎప్పుడు దొరుకుతుందంటే రక్తము ద్వారా, అది కూడా యేసు క్రీస్తు రక్తము ద్వారా. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తమును 2005వ సంవత్సరంలో నేను ఆశ్రయించాను. 2005వ సంవత్సరంలో మారు మనస్సు పొందాను. 2005వ సంవత్సరం వరకు కూడా జన్మ కర్మ పాపముల చేత పీడింపబడిన వాడును. యవనస్తుడు వలె, ఒక లోకంలో యవనస్తుడు ఎలాగైతే లోకంలో ఉన్న కోరికలు ఆశలతో తిరుగుతూ ఉన్నారో అలాగనే పరుగులు పెట్టి తిరిగినటువంటి యవనస్తుడును, యేసు అంటే అసహించుకున్నటువంటి వాడును, యేసు అంటే ద్వేషించినటువంటి వాడును. నా ఇంటిలో నా యొక్క తల్లి గారు, అలాగే నా సహోదరి, మా అక్కగారు ఇక్కడే ఉన్నారు. నా కోసం ఎంతో ప్రార్థన చేసేవారు, ప్రభుని గురించి చెప్పేవారు. నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు చెప్పొద్దు, యేసు ప్రభు నాకు సంబంధం లేదని చెప్పాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంబంధం లేకపోతే లేకపోయింది. ఇప్పుడు యేసు ప్రభును అంగీకరించకపోవడం అనేది నీ ఇష్టం. కానీ చరిత్రలో యేసు ఉన్నాడు అన్నది సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, చరిత్రలో యేసుని తొలగించలేమండి. ఎందుకంటే ఈరోజు క్యాలెండర్ ప్రారంభం, ముగింపు కూడా. ఎవరి క్యాలెండర్ ప్రారంభము క్రీస్తు యేసు ప్రభువు వారు. తేదీ ప్రారంభము ఆయన జన్మదినము జరిగినప్పుడే, ఆయన పుట్టినప్పుడే. మరలా చరిత్ర అనేది ఈ 2025 సంవత్సరాలు జరిగింది. అంతకు మునుపు 4000 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కులం పేరట, మతం పేరట, ప్రాంతం పేరట క్రీస్తుని దూరం చేసుకుని హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా దానివల్ల ప్రయోజనము లేదు. ఎప్పుడు హ్యాపీ క్రిస్మస్, ఎప్పుడు నిజమైన సంతోషం? ఏమండి, స్టార్లు కట్టినప్పుడా, బుడగలు కట్టినప్పుడా, పిల్లలు డాన్స్ చేసినప్పుడా, పైన భోజనాలు ఉన్నాయి భోజనం చేసినప్పుడా? ఎప్పుడు చెప్పండి సంతోషం? బట్టలు వేసుకున్నప్పుడా, రంగులు పూసుకున్నప్పుడా, ధనం సంపాదించినప్పుడా? కాదు. నీ పాపమునకు పరిష్కారమైనటువంటి క్రీస్తును నీ హృదయంలోకి చేర్చుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ హృదయంలో ప్రభువైన యేసు క్రీస్తుని మీరు చేర్చుకోవాలి. ఎందుకొరకు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి క్రీస్తు యేసు అని నరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోళ్ళ రక్తము పాపములు తీసివేయుట
అసాధ్యము. ఎలా సాధ్యమవుతుందంటే పరమాత్ముడు, ఆదిలో ఉన్నటువంటి వాక్యము, అనాదిగా ఉన్నటువంటి వాక్యము, స్వామి వివేకానందుడు చెప్పిన శబ్దమైనటువంటి దేవుడు శరీరము దాల్చి ఈ లోకములోకి 2025 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం కన్య మరియ గర్భమున జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. నీ కొరకు చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముండ్ల కిరీటము ఆయన భరించాడు. దేని కొరకు అంటే సమస్త మానవ జాతిని విమోచించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సమాధానపరచడానికి. యేసుక్రీస్తుని కులం పేరట, మతం పేరట దేశించవద్దు. కాస్త ఆలోచన చేయండి. యేసు ప్రభు మనకు మధ్యవర్తి, దేవునికి మనకి మధ్యవర్తి. ఆ మధ్యవర్తి రక్తము చిందించాలి. గొర్రె పిల్ల పదులు, మేక పదులు, ఎడ్ల పదులు దేవుని రక్తము కావాలి, పరిశుద్ధుని రక్తం కావాలి. ఆయన కన్యకి ఎందుకు పుట్టాడో చెప్పి నేను ముగించేస్తాను. న్యాయం జరగదు లేకపోతే. కన్యకు ఎందుకు జన్మించవలసి వచ్చింది? సాధారణంగా ఒక కుటుంబానికి ఒక భార్యాభర్తకి ఆయన పుడితే ఎందుకు పుట్టకూడదు అంటే మానవులలో ఏముందంటే 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము. జన్మ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. కర్మ పాపము మనం తెలిసి తెలియక మనం చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమును బట్టి కర్మ పాపములు వచ్చాయి. ఈ జన్మ కర్మ పాపములో పుట్టినవాడు ఇంకొకరిని ఎలా రక్షించగలడు? ఏమండి, ఇప్పుడు జైల్లో ఒక 4 ఉన్నారండి. ఆ 4లో ఒకడు అంటున్నాడు, రాయ్ నిన్ను ఎలాగైనా బయట తీసిపోతాను రా, నిన్ను ఎలాగైనా బయట తీసిపోతాను రా అని అంటున్నాడు. ఎలా తీసుకెళ్ళిపోతాడు? అది తాలూకు ఎవరిని వస్తారేమో అనుకుని ఎదురు చూస్తున్నాడు. రావట్లా. ఆడు వెళ్ళట్లా, ఈడు తీసుకెళ్ళట్లా. ఎలా తీసుకెళ్తాడు? ఆడవల్ల ఏమవుతుంది? వాడు దొంగే, వీడు దొంగే. మానవ జాతిలో నుండి ఏమండి భార్యాభర్తల కలయికతో ఒకవేళ క్రీస్తు జన్మిస్తే ఆయన కూడా పాపే, పరిశుద్ధుడు కాదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉండాలని ఏమండి కన్యకను ఏర్పాటు చేసుకుని ఏమండి ఆమెకు పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్పింపజేసి పాపము లేని పరిశుద్ధుడుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఈ సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏదో కులం పేరుట, మతం పేరుట, ఆచారాల పేరుట, సాంప్రదాయాల పేరుట విడిచిపెట్టకుండా వాటిని బట్టి ఇబ్బంది పడి ప్రభులోకి రాలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడని అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే ఆచార సాంప్రదాయాలు ప్రాముఖ్యం కాదు. ఆచార సాంప్రదాయాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసుకో, తప్పలేదు. కానీ నీ ఆత్మకు రక్షణ కావాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ప్రాణం విడిచిపెట్టినప్పుడు ఏమండి పాపమును బట్టి ఒకవేళ చనిపోతే తప్పకుండా అక్కడ నీకు తీర్పు ఉంటుంది. ఆ నిత్య నరకాగ్ని గుండం ఉంటుంది. ఒకవేళ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ పరమాత్ముడైన నరావతారం ఎత్తి రక్తం చిందించాడని నీవు విశ్వసించినట్లయితే యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి సమయం అయిపోయింది. యేసు క్రీస్తు ప్రభు మనకి దేవునితో మరి మధ్యవర్తిత్వం చేశాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి, ముగించేస్తాను. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఏ మూలమున? విశ్వాస మూలమున క్రీస్తు యేసునందు విశ్వసించుడు ద్వారా తర్వాత మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. సమాధానము ఇప్పుడు ఏమండి ఎవరి ద్వారా మనకి కలుగుతుందంటే క్రీస్తు యేసు ద్వారా, విశ్వాసము ద్వారా మనకి సమాధానం ఏర్పడుతుంది. ఆ సమాధానం మాటను బట్టి ఆయన చేయలేదు కానీ చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, రక్తమంతా నీ కొరకు చిందించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. నీవు పొందవలసిన శిక్ష, నీవు అనుభవించవలసిన శిక్ష నా ప్రభువైన యేసు క్రీస్తు వారు భరించారు. కాబట్టి చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఇది మత ప్రచారం అనుకోకు. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం. కన్ను మూసిన తర్వాత నువ్వేమీ చేయలేవు. నేను చెప్తున్నా,
కన్ను మూసిన తర్వాత నువ్వేం చేయలేవు. నువ్వు ఉండగానే ఏం చేయాలి? బైబిల్ చదువు, ఇతర గ్రంథాలు వేదాలు చదువు, సత్యాన్వేషణ చేయి. ఆ పరమాత్ముడు ఎవరు, రక్తం చిందించిన దేవుడు ఎవరు, నీకు ఎరిగిన వారిలో, నీకు తెలుసున్న వారిలో యేసు తప్ప మరొకరు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. సర్వమానవాళిని పాపము నుంచి విమోచించడానికి పరమాత్ముడు, వాక్యమైన దేవుడు ఈ లోకములోకి శరీరధారిగా వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. క్రీస్తు ద్వారానే సర్వమానవాళికి సమాధానము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చేయగలరా? సహోదరి సహోదరుడు, ఒక చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకో. తమ్ముడు, చెల్లి, అమ్మా, కళ్ళు మూసుకో తల్లి. క్రిస్మస్ లో ఏడిపిస్తున్నానని అనుకోకు. ఒక సత్యాన్ని నీకు చెప్పాలని ఆశతో, భారముతో ఇంతసేపు నీకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన దేవునికి మానవునికి మధ్యన ఉన్న వైరమును, పాపమును తీసివేయడానికి వచ్చిన సమాధానకర్త, సమాధాన అధిపతి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా హృదయంలోకి రా. ఆదాము నుండి వచ్చిన జన్మ పాపము, అతిక్రమములను బట్టి వచ్చిన కర్మ పాపమును బట్టి అయ్యా నేను నరకాగ్ని గుండమునకు వెళ్ళిపోకుండా వేద ప్రవచన నెరవేర్పుగా నీవు ఈ లోకానికి వచ్చావని మీద ఆశలు తెలియచేశారు నాయన. అయ్యా సర్వమానవాళ్ళని పాపము నుంచి విమోచించడానికి ఓంకారమే క్రీస్తు అయ్యాడని స్వామి వివేకానందుల వారు తెలియచేశారు నాయన. కాబట్టి ప్రభువా, నా హృదయంలోకి మీరు రండి, నా పాప దోషములన్నిటినీ కూడా తీసివేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోషాలతో నువ్వు ఇంటికి వెళతావు. అనేక విషయాలు, కుటుంబాల్లో సమాధానం లేని స్థితులు, ఆర్థికపరమైన సమాధానం లేని స్థితులు, ప్రతిదీ కూడా సెటరేట్ అవుతాయి. మనుషులతో సమాధానం పడితే అది కొంతవరకే, దేవునితో సమాధానం పడితే యుగ యుగాలు మరణమే లేనటువంటి లోకములోకి ఆ ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళగలడు. అంత సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల దగ్గరికి వస్తావా? ప్రభుకి చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నా కొరకు ఈ లోకంలోకి వచ్చావా, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చావా? ప్రభువా, నిన్ను ఎవరో అనుకున్నాను ప్రభువా, అయ్యా నిన్ను త్రోసివేస్తున్నాను ప్రభువా, ఏదో అవసరాలు అక్కర్లు ఆ సమయానికి తీరిపోతున్నాయి, చాలే గొప్ప దేవుడు అనుకుంటున్నాను నాయన. నేను చనిపోయిన తర్వాత ప్రభువా, నా పాపమును బట్టి చనిపోతే నేను నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతానని నీవు నా కొరకు రక్తము కార్చావు ప్రభువా. నేను పొందుకోవలసినవి ఈ భౌతిక సంబంధమైనవి కాదు, నా ఆత్మకు రక్షణ, సత్యం తెలుసుకున్నాను ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో చెన్నపేటలో, జనపాల వారి వీధిలో అయ్యా మా సంఘ సహోదరుడు కొన్ని కుటుంబాలు కలిసి మరి క్రీస్తు జన్మదిన వేడుక ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. అయ్యా నాయన, ప్రారంభము నుండి ఇప్పటి వరకు కూడా మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రాలు. ఈ రాత్రి అయ్యా ప్రకటింపబడిన, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో అయ్యా ఫలింపు దయచేయండి ప్రభువా. అయ్యా ఇహమందు పరమందు కూడా దేవుని సమాధానము ఈ బిడ్డలకు కలుగును గాక. అయ్యా 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 సమస్యల మీద, భూమి మీద ఉన్న సమస్యల మీద సమాధానం కావాలి. అంతకంటే ప్రాముఖ్యంగా దేవునితో సమాధానము కావాలి. ఆ సమాధానము యేసుక్రీస్తు ద్వారా అని నీ బిడ్డలు స్పష్టంగా గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి కార్యం జరిగించండి. ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి, వారి వ్యాపార ఉద్యోగాలు సమస్తమును ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలోనే చాలా పరిచర్యలు జరుగుతున్నాయి. దైవజనులు యోవేలయ్య గారి పరిచర్య ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. వారి విశ్వాసులు కూడా మా మధ్య ఉన్నారు నాయన. వారి పరిచర్యను దీవించండి. ఇంకా ఎవరెవరైతే ఈ ప్రాంతంలో అయ్యా దేవుని సేవ చేస్తున్నారో వారి సేవ అంతా ఫలింపు దయచేయండి. నా సోదరులందరూ కూడా సత్యమును తెలుసుకొని ప్రభువా ధన్యులై దేవునితో సమాధానపడి యుగ యుగాలు శాశ్వతమైన రాజ్యములోకి ప్రవేశించుదురుగాక. ఈ కూడికి ఏర్పాటు చేసిన బిడ్డలను సహకరించిన వారి ప్రతి ఒక్కరి పేరు దీవించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వరలక్ష్మి.